హలో గాయ్స్, నేను మీ సాయి తేజ. అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెన్నై లవ్ స్టోరీ మూవీ రివ్యూతో మీ ముందుకు వస్తున్నా. అండ్ గాయ్స్, వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? ఇంకా తెలిసిందే మనకి చెన్నై లవ్ స్టోరీ మూవీ డైరెక్టర్ గతంలో బేబీ సినిమా తీసినాడు. అండ్ అలాగే కలర్ ఫోటో అనే ఇంకొక ఎక్సలెంట్ ఫిలిం కూడా తీసిండు. మనకి బేబీ మూవీ అయితే తెలుసు ఎంత పెద్ద సక్సెస్ అయిందో. ఆ మూవీలో మనకి ఆనంద్ దేవరకొండ అండ్ వైష్ణవి హీరోయిన్లుగా నటించారు అనమాట. అండ్ ఇక కథ చెన్నై లవ్ స్టోరీ విషయానికి వస్తే, కిరణ్ అబ్బవరం అన్న హీరోయిన్ వచ్చేసి గౌరీప్రియ అనమాట. అయితే కథ నేను చాలా సింపుల్గా చెప్తాను. అండ్ స్టోరీ ట్విస్టులు ఏం రివీల్ చేయకుండా, హీరోయిన్ ఇద్దరు ప్రేమించుకుంటారు అనమాట. ప్రేమించుకున్నాక హీరోయిన్కి ఒక అన్యాయం జరుగుతుంది. ఆ అన్యాయం అసలు ఎందుకు జరుగుతుంది, అసలు హీరో ఎందుకు అలా అన్యాయం చేస్తాడు, అండ్ హీరోయిన్ని ఎందుకు అలా బాధ పెడతాడు, అండ్ చాలా ట్విస్టులు ఉన్నాయి గాయస్ ఈ మూవీలో అయితే. నిజంగా మీరు అసలు థియేటర్లోనే చూడండి మూవీని, ఓకేనా? అండ్ నేనైతే ఫుల్ కథ రివీల్ చేయను. అండ్ ఈ మూవీ అసలు హీరోయిన్కి జరిగిన అన్యాయం ఏంటి, అండ్ హీరో అనుకోకుండా హీరోయిన్ లైఫ్లోకి ఎందుకు వచ్చిండు, అసలు ఎందుకు వెళ్ళిపోయాడు, ఎందుకు వచ్చిండు, అండ్ ఇద్దరు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రేమికులు ఎందుకు దూరం అయిపోయారు. గైస్, ఇక మూవీ అయితే చాలా చాలా బాగుంది, చాలా ఎమోషనల్ మూవీస్. అయితే ఇప్పుడు ఈ మూవీ ఆ ఫీమేల్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది అనమాట. ఎవరైతే కొంతమంది అమ్మాయిలు ప్రేమ పేరుతోని మోసపోయారో వాళ్ళకి బాగా కనెక్ట్ అవుతుంది. నిజంగా వాళ్ళైతే చాలా భావోద్వేగానికి గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ ఈ మూవీ జెన్జీకి బాగా నచ్చుతుంది. డైరెక్టర్ అయితే బాగా హ్యాండిల్ చేసిండు మూవీని, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు. ఇట్లా క్లీన్ లవ్ స్టోరీ అనమాట. ఏంటంటే మెయిన్ కథలో ప్లస్ పాయింట్ వచ్చేది మనకి కిరణ్ అబ్బవరం ఉన్న యాక్టింగ్ అండ్ హీరోయిన్ యాక్టింగ్ అనమాట. ఇద్దరి మధ్యలో వచ్చే లవ్ సీన్స్ కానీ డైలాగ్స్ అవి చాలా బాగుంటాయి మూవీలో. ఇంకొకటి గాయస్ ఆ ట్రైన్ సీన్ అయితే చాలా బాగుంటుంది గాయస్. నిజంగా ట్రైన్లో హీరోయిన్ ఆల్కహాల్ తాగుతుంది కదా, ఆ సీన్ చాలా బాగుంటుంది. ఇంకొకటి ఇంకా మనీష్ శర్మ బీజిఎం అండ్ సంగీతం కూడా చాలా బాగుంది. అండ్ గైస్ ఫైనలీ నేను ఒకటే చెప్తున్నా, ఏంటంటే ఎవరైతే నెగిటివ్ రివ్యూ ఇస్తారో ఆ నెగిటివ్ రివ్యూస్ అయితే నమ్మకండి. మూవీ అయితే చాలా చాలా బాగుంది. అండ్ కిరణ్ అబ్బవరం అన్న హిట్ కొట్టేసిండా అంటే కొట్టేసాడనే చెప్పాలి. మూవీ అయితే ఫెంటాస్టిక్ ఉంటుంది. ఎమోషనల్ లవ్ స్టోరీ అనమాట, చెన్నై లవ్ స్టోరీ. ఇట్స్ అ ఫీల్ గుడ్ ఫిలిం, ఓకేనా? అండ్ ఈ మూవీ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. గాయస్, మన ఛానల్కి అసలు సబ్స్క్రైబర్స్ వస్తలేరు, ఓన్లీ ఇంకా 10 ఉన్నారు. ప్లీజ్, నేను ఒక గుడ్ కాజ్ కోసం అయితే ఛానల్ స్టార్ట్ చేసినాను. ప్లీజ్ సపోర్ట్ సాయి తేజ వాయిస్. నన్ను సపోర్ట్ చేయండి. అండ్ ప్లీజ్ నేను కైండ్లీ రిక్వెస్టింగ్, నేను మీలో ఒకడిని అండ్ మీలో ఒకటి సాయి తేజ. అండ్ మీ సోదరుని అనుకోండి, మీరు ఏమనుకున్నా పర్వాలేదు, మీరు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, కానీ నేనైతే ఒక మంచి పని కోసం స్టార్ట్ చేస్తాను నా యూట్యూబ్ ఛానల్ సాయి తేజ వాయిస్, ఓకేనా? అండ్ ప్లీజ్, నేను శిరస్సు వంచి అందరినీ వేడుకుంటున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సాయి తేజ వాయిస్. అండ్ జై హింద్.